కేంద్రం తీసుకురానున్న డీలిమిటేషన్ బిల్లుపై తమిళనాడు భగ్గుమంటోంది. దక్షిణాది రాష్ట్రాలను కేంద్రం చిన్న చూపు చూస్తూనే ఈ బిల్లుపై పోరాటం చేస్తామని ఇప్పటికే స్టాలిన్ ప్రకటించారు. ఇందులో భాగంగా కాసేపటి క్రితం డీఎంకే పార్టీ కార్యాలయంలో నల్ల జెండాను ఎగురవేశారు. డీలిమిటేషన్ బిల్లును సీఎం స్టాలిన్ నల్ల చట్టంగా అభివర్ణించారు. మరోవైపు తమిళనాడు వ్యాప్తంగా ఇళ్లపై నల్ల జెండాలు ఎగురవేసి కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. జనాభా ప్రాతిపదికన సీట్ల విభజన జరిగితే దక్షిణాదికి తీవ్ర అన్యాయం జరుగుతుందని డీఎంకే ఆందోళన వ్యక్తం చేస్తోంది. కేంద్రం తీసుకురానున్న డీలిమిటేషన్ బిల్లుపై తమిళనాడు బగ్గుమంది. దక్షిణాది రాష్ట్రాలను కేంద్రం చిన్న చూపు చూస్తోందని ఈ బిల్లుపై పోరాటం చేస్తామని ఇప్పటికే స్టాలిన్ ప్రకటించారు. ఇందులో భాగంగా కాసేపటి క్రితం డీఎంకే పార్టీ కార్యాలయంలో నల్ల జెండాను ఎగురవేశారు. డీలిమిటేషన్ బిల్లుపై సీఎం స్టాలిన్ నల్ల చట్టంగా అభివర్ణించారు. మరోవైపు తమిళనాడు వ్యాప్తంగా ఇళ్లపై నల్ల జెండాలు ఎగురవేసి కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. జనాభా ప్రాతిపదికన సీట్ల విభజన జరిగితే దక్షిణాదికి తీవ్ర అన్యాయం జరుగుతుందని డీఎంకే ఆందోళన వ్యక్తం చేస్తోంది. இப்பொழுது தலைவர் மாநில அரசாங்கத்தினுடைய உரிமைகளை பறிக்கும் ஒன்றிய அரசாங்கம் இன்று தாக்கல் செய்கின்ற அந்த மசோதாவை இப்பொழுது அந்த நகலை எரிக்கிறார். தமிழ்நாடு போராடும், தமிழ்நாடு